దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే ధ్యాన అంశము ప్రభు సంస్కారం. యేసయ్యను నమ్మి రక్షించబడిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఆచారం మనం పాటించాలి. ఏంటంటే యేసయ్య రక్తము, యేసయ్య శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టె బల్లలో మనం పాల్గొనాలి. అయితే దాన్ని ప్రభు సంస్కారం అంటారు. అది ఆయన శిష్యులకి నేర్పాడు, మనల్ని చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. దాని గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. మత్తయి సువార్త 26వ వచనంలో ఒక రకంగా చెప్పబడింది ప్రభు సంస్కారం గురించి. లూకా సువార్త 22వ వచనంలో ఇంకో రకంగా చెప్పబడింది. మత్తయి 26 చదవండి. చాలా. అందులో మనకు కావాల్సిన మాట ఏంటంటే మీరు తీసుకొని తినుడి. 26 మీరు తీసుకొని తినాలి ఇక్కడ. తర్వాత లూకా 22:19 చూడండి. చాలా. అక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? మీరు తీసుకొని తినండి అని చెప్తున్నాడు. మనమే తీసుకొని తినాలి అక్కడ. ఇక్కడ లూకా సువార్తలో మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం. అయితే యేసయ్య శరీరం మన శరీరం వంటిది కాదు. శరీరం ధరించిన వారందరిలో కేవలం యేసయ్య శరీరం మాత్రమే పరిశుద్ధమైన శరీరము. ఆయన ఆది నుంచి శరీరంతో లేడు. ఆయన ఉనికి కలిగినప్పటి నుంచి శరీరంతో లేడు. కానీ మనం ఉనికి కలిగిన అప్పటి నుంచి, తల్లి గర్భంలోంచి పుట్టగానే మనకు శరీరం ఉంటుంది. కానీ యేసయ్యకి శరీరం ఉండదు. అట్లా యేసయ్యకి ఆది అంతం లేనివాడు. యేసయ్య ఆది అంతం లేనివాడు. ఆయనకి శరీరం ఉండదు. ఆయన శరీరం ఎందుకు దాల్చాడు? మన కోసం, మన రక్షణార్థమై మనల్ని రక్షించడం కోసం ఆది అంతం లేనివాడైన ఆయన శరీరం దాల్చాడు. మన కొరకు ఆయనకి శరీరం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. సో యోహాను సువార్త 6వ వచనం చదవండి. 6:56 నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిను. దీన్ని ప్రభు సంస్కారాన్ని ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటారు. కమ్ యూనియన్ అంటే రండి తీసుకొని. అంటే ఇక్కడ మీరు తీసుకొని తినుడి అన్నాడు. తర్వాత మీ కొరకు ఇవ్వబడింది అంటే తినువాడు ఆయన యందు జీవిస్తాడు, ఆయన వచ్చి తినువాడు యందు జీవిస్తాడు. ఇది పరస్పరం యునైట్ అవుతాం అన్నట్టు. అందరము కలిసి ప్రభు సంస్కారంలో పాల్గొంటాము, ప్రభు సంస్కారాన్ని ఆచరిస్తాము. అప్పుడు ఆచరించినప్పుడు ఆయన మనలోకి వస్తాడు. ఆయన రక్తం మన శరీరంలోకి వెళ్తుంది కదా, ఆయన మనలోకి వస్తాడు. మనం ఆయనలోకి మిళితమైపోయి యునైట్ అవుతాం. యునైట్ అయి ఒక్కటైపోతాం. ప్రభు సంస్కారం అంటే పరిశుద్ధ సహవాసం, హోలీ కమ్యూనియన్, హోలీ ఫెలోషిప్, పరిశుద్ధ సహవాసం. గివ్ అండ్ టేక్. మత్తయి సువార్తలో ఏమని చెప్తుంది? తీసుకుని. టేక్ లూకా సువార్తలో గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. ఆయన మనలోకి వస్తాడు, మనం ఆయనలోకి వెళ్తాడు. ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాము. ఆయనతోటి హోలీ కమ్యూనియన్, హోలీ ఫెలోషిప్, ఇచ్చి పుచ్చుకోవటం. ఇది ఆయననే మనకి ఇవ్వటం. ఆయన ఒక ఆశీర్వాదంగా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మనకు ఒక ఆశీర్వాదంగా ఆయన ఇచ్చాడు. ఇచ్చువాని దృష్టిలో అది ఎంతో విలువైంది. ఇచ్చువాడు ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త, మన రక్షణకర్త. ఆయన మహామహిమ అత్యున్నత స్థలాన్ని విడిచిపెట్టి ఆయనే దిగొచ్చి మనమున్న చోటుకొచ్చి మన కోసం శిలువలో బలియాగమై మన కోసం ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి మన విమోచకుడు తన ప్రాణాన్ని శిలువలో నలగొట్టుకొని మన కోసం ఉచితంగా ఇవ్వబడిన దాన్ని మనము ఉచితంగా ఇచ్చాడని నిర్లక్ష్యంగా కాకుండా భయంతో, వణుకుతో, భయభక్తులతో తీసుకోవాలి. ఏమిచ్చాడు దేవుడు మనకి? ఇక్కడ ప్రభు సంస్కారంలో
ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన బాడీ అండ్ బ్లడ్ 2 B's ఇస్తున్నాడు. బాడీ అండ్ బ్లడ్. శరీరం అంటే రక్తమాంసాలు కదా. ఆ రక్తమాంసాలంటే అందులో ప్రాణం. ఆయన ప్రాణాన్నే మన కోసం పెట్టాడు. ఆయన ప్రాణము, బాడీ, బ్లడ్ ఇస్తున్నాడు. మొదటిది ఏంటంటే గివ్ అండ్ టేక్ అండ్ హోలీ కమ్యూనియన్, యునైట్ అవటం. యూనియన్, కలిసిపోవటం. ఆయన మనలో, మనం ఆయనలో కలిసిపోవటము. ఆయన ఇస్తున్నాడు, మనం పుచ్చుకుంటున్నాము. ఆయనే మన కోసము శరీరాన్ని దాల్చి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి దిగొచ్చి ఇచ్చాడు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన రక్తాన్ని మనకి ఇవ్వకముందు ఇంకొకళ్ళకి ఇచ్చొచ్చాడు. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత తోటలో మగ్దలేనే మరియకి కనిపిస్తే, మగ్దలేనే మరియని, ఇప్పుడే నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని అంటాడు. ఆ తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత శిష్యులకు కనిపించినప్పుడు తోమాని పిలిచి నా చేతులు ముట్టుకో. ఎందుకు? తండ్రి వద్దకి ఎక్కి వెళ్ళాడు. ఆ 3 రోజుల్లో వెళ్ళి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఇలా పట్టుకొని వెళ్ళి, దేవా ఇదిగో దేవా, లోక మానవ పాపాలన్నిటి కోసము నువ్వు పంపించిన ఆ మిషన్ కంప్లీట్ చేసి నా పరిశుద్ధ రక్తాన్ని కార్చాను. ఈ రక్తాన్ని బట్టి మనుషులందరి పాపాన్ని క్షమించు, వారిని అంగీకరించు, వారిని పరలోకానికి చేర్చుకోవడానికి హక్కు ఇమ్మని చెప్పేసి తండ్రికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని అర్పించాడు ఆ 3 రోజుల్లో. అంటే మొట్టమొదటి దేవునికి ఇచ్చినప్పుడు అది ప్రతిష్ఠితమవుతుంది. ఆ రక్తం తండ్రికి అర్పించగానే అది ప్రతిష్ఠితమైంది. ఆ ప్రతిష్ఠితమైన రక్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనకిస్తున్నాడు. మనకిస్తే అప్పుడు మన పాపాలని కడిగివేసే శక్తి వస్తుంది. ఇది మన కొంతమంది ప్రసాదం అని ఇస్తారు కదా మన హిందూ సహోదరులు కూడా. అది దీనిలో నుంచే వచ్చిందేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఈ హిందువుల కల్చరు, యూదుల కల్చర్ అంతా ఒకటే. స్టార్టింగ్లో ఒకే కాంటెంపరీ కల్చర్. అది ఏంటంటే ఫస్ట్ దేవుడికి అర్పిస్తే అప్పుడు ప్రసాదం అవుతుంది, లేకపోతే వండింది ఆహారమే అవుతుంది. అది దేవుడికి అర్పించగానే ప్రసాదం అవుతుంది. అట్లా యేసయ్య సిలువలో బలియాగం అయ్యి మనందరి పాపాల కోసం చనిపోయి కార్చిన ఆ రక్తాన్ని తండ్రి అనే దేవుడికి పరలోకానికి ఎక్కిపోయి విజయోత్సవంతో ఎక్కిపోయాడని చెప్పేసి ఆరోహణుడయ్యాను అనుకుంటుంది. దేవదూతలంతా చాలా గ్రాండియర్ వెల్కమ్ ఇచ్చారండి. అప్పుడు ఆయన ఆ రక్తాన్ని తండ్రికి అర్పించినప్పుడు ఆ రక్తం ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించబడిన రక్తాన్ని మరలా తీసుకొని వచ్చి మనకిచ్చి, ఫస్ట్ తండ్రికి అర్పించబడి ప్రతిష్ఠించబడిన ఆ రక్తాన్ని మన దగ్గరికి తీసుకొస్తే అప్పుడు అది పాపాలని కడిగివేసే శక్తిని సంతరించుకుంది. ఇప్పుడు నలుగొట్టబడిన యేసయ్య శరీరము, పాపాలని తొలగించే శక్తిని కలిగిన యేసయ్య రక్తం, ఈ రెండిటిని దేవుడు మన కోసం ఇచ్చాడు. ఈ రెండు చోట్ల యేసయ్య రక్తము మన పాపాలని, మన పాపాలు 2 చోట్ల ఉంటాయి. కీర్తన 51లోనో మన దావీదు పాపం చేసినప్పుడు నా పాపములు నీ ఎదుటనే ఉన్నాయి అని అంటాడు చూడండి. 51 కీర్తన 32లోనో. అలా మన పాపాలంటే 2 చోట్ల ఉంటాయంట. ఒకటేమో దేవుని ఎదుట ఉంటాయి మనం చేసిన పాపాలు, రెండోది మన మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లనే ఒక చోట ఉంటుంది. ఇవన్నీ టైం సరిపోదు, పెద్ద సబ్జెక్ట్ అని, అందువల్ల నేను చదివించట్లా. సో 2 చోట్ల మన పాపాలు ఉంటాయి. ఒకటేంటి, మనం పాపం చేయగానే తండ్రి ఎదుటే ఉంటాయి ఆ పాపాలు. రెండవది మన హృదయంలో ఉంటుంది పాపం. ఈ 2 ప్లేసెస్లో తండ్రి ఎదుట ఉన్న ఆ పాపాలని యేసయ్య రక్తం కడిగివేస్తుంది. మన హృదయం కూడా మనస్సాక్షి కల్మషం తోచకుండా ఆ యేసయ్య రక్తం కడిగివేస్తుంది. 2 రికార్డ్స్ని చెరిపేస్తుంది. 2 ప్లేసెస్లో ఈ పాపాలని కడిగివేసే శక్తి యేసయ్య రక్తానికి ఉంది. 2 రికార్డ్స్ని, 2 ప్లేసెస్లో ఉన్న ఆ పాపాలని ఎరేజ్ చేసేస్తుంది. అలాగున యేసయ్య రక్తం మనకి ఇవ్వబడింది. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. ఆయన రక్తాన్ని మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఆయన శరీరాన్ని చదవండి. 6వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త చాలు. ఎవడైనాను ఈ ఆహారాన్ని భుజిస్తే, జీవాహారమైన యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నిత్య జీవం ఇవ్వటం కోసం యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు కదా.
ఆ పునరుద్ధాన శక్తి మనకు కలిగే విధంగా మనము కూడా మరణాన్ని జయించే విధంగా యేసయ్య మరణపు బుల్లిని సిలువలో విరిచేశాడు. ఆ విధంగా మనము ఎల్లప్పుడూ జీవించినట్లుగా, నిత్య జీవం పొందినట్లుగా మనకి ఆయన శరీరము, ఆయన రక్తం ఇవ్వబడింది. తీసుకోవటం కూడా ఒక ఆశీర్వాదమే. యేసయ్యనే మన చేతుల్లోకి సాక్షాత్తు తీసుకున్నట్లుగా ఆ రోజున యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఆయన సమాధి కార్యక్రమం చేసేటప్పుడు నికోదేము, అరిమత్తయి, యోసేపులు ఆయన చనిపోయిన డెడ్ బాడీని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మనకైతే మనం ఎంత శ్రేష్ఠులం, నూతన నిబంధనలో ఉన్న మనము ఎంత శ్రేష్ఠులం అంటే పునరుద్ధానుడైన చనిపోయిన డెడ్ బాడీలాగా వాళ్ళు చేతుల్లో పట్టుకున్నట్టు కాకుండా మనము పునరుద్ధానుడైన క్రీస్తుని, సాక్షాత్తు యేసయ్య శరీరాన్నే ఈ హోలీ కమ్యూనియన్లో తీసుకుంటున్నాము. దాన్ని యేసయ్య ఆ రొట్టెని, ద్రాక్షారసాన్ని యేసయ్య శరీరంగా, యేసయ్య రక్తంగా ఎంచి కాదు, సాక్షాత్తు యేసయ్య శరీరం, యేసయ్య రక్తమే అనుకుని తీసుకోవాలి. ఎందుకంటే అది 10వ అధ్యాయంలో, 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధుడైన వ్యక్తులు ప్రార్థన 32 అనుకుంటా, 10:32 ప్రార్థన చేసినప్పుడు ఆ రక్తం, ఆ ద్రాక్షారసమును అది యేసయ్య శరీరంగా, రక్తంగా మారుతుందని చెప్పి ఉంటుంది. చూడండి, 1 కొరింథీ అన్నది 11వ అధ్యాయంలో హోలీ కమ్యూనియన్ గురించి ఉంటుంది. 10వ అధ్యాయంలో మన విరుచు రొట్టె 16వ వచనం, 10వ అధ్యాయము 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను తాగటం క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవటమే. తర్వాత అంటే దాన్ని మనము యేసయ్య శరీరము, యేసయ్య రక్తంగా ఎంచి తీసుకోవాలన్నది. కానీ ఎంచి తీసుకోవాలంటే కదా సాక్షాత్తు యేసయ్య శరీరమే అనుకుని భయభక్తులతో తీసుకోవాలి. అరిమత్తయి, యోసేపు, నికోదేము ఆయన డెడ్ బాడీని చేతుల్లోకి తీసుకున్నారు అపురూపంగా. కానీ మనమైతే పునరుద్ధానుడైన యేసయ్య శరీరాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఆ ప్రభు సంస్కారంలో పాల్గొంటున్నాం అన్న ఫీలింగ్ తోటి, అటువంటి ఫీల్తో తీసుకోవాలి. వాళ్ళు ఫిజికల్గా చనిపోయిన యేసయ్య శరీరాన్ని తీసుకున్నారు. కానీ మనమైతే పునరుద్ధానుడైన, సజీవుడైన, జీవించుచున్న యేసయ్య శరీరాన్ని తీసుకోగలుగుతున్నాం. మనం ఎంతో దానిలో. తర్వాత యేసయ్య సిలువలో బలియాగమైనప్పుడు కలిగిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం ఆ రొట్టెలో, బలలో పాల్గొన్నప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎన్నెన్నో యేసయ్య రక్తంలో చెప్పలేనన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకి పాపాలని కడిగివేసే శక్తి ఒక్కటే కాదు, ఇంకా ప్రోవులై ఉన్న ఈవులన్నీ పరలోకంలో అన్నట్టుగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ యేసయ్య రక్తంలో పాలుపంపులు పొందగానే మనకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే యేసయ్య రక్తంలో పాలుపంపులు పొందటం, ఫ్రీగా పొందటానికి మనకి అర్హతే లేదు. మనం అయోగ్యులం, అనీతిమంతులం. కానీ నీతిమంతుడైన ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకోవటానికి మనకి యోగ్యత లేదు. అయినా ఆయన హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఇస్తున్నాడు. మనము కూడా అట్లాగే కృతజ్ఞతాపూర్వకంగా, హృదయపూర్వకంగా, భయముతో, వణుకుతో యేసయ్య శరీరంగా ఎంచి పుచ్చుకోవాలి. దేవుడిచ్చిందంటే అందులో ఖచ్చితంగా ఒక పవరు, ఒక శక్తి ఖచ్చితంగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆయన శరీరం విరగొట్టబడింది, నలగొట్టబడింది చదువుతారా? 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని చాలు, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురి. ఎందుకు తీసుకోవాలి దీన్ని? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించడానికి తీసుకోవాలి. మనం యేసయ్య పుట్టుగా క్రిస్మస్ని చాలా గ్రాండ్గా చేస్తాం, సెలబ్రేషన్స్ చేస్తాం. ఎందుకు? యేసయ్య పుట్టాడు, లోకానికి రక్షణ తెచ్చాడని చెప్పి. అలాగే యేసయ్య మరణాన్ని కూడా మనము ప్రచురం చేయాలి, సెలబ్రేట్ చేయాలి, చాలా గొప్పగా సెలబ్రేట్. ఆయన మరణించకపోతే తిరిగి లేవలేడు, తిరిగి లేవలేకపోతే మనకి రక్షణ లేదు. కాబట్టి అలాగే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రచురం చేయటం కోసం ఇందులో పుచ్చుకోవాలి. అందులో ఒక భాగం అవటం మనకు ఒక స్వాస్థ్యంగా ఇవ్వబడింది, ఒక స్వాస్థ్యం. అది తిన్న తర్వాత మళ్ళా మనం లోకంలో బ్రతకూడదు, లోకంలో మళ్ళీ కలిసిపోకూడదు. అది ఇచ్చిన ప్రభువు కోసమే బ్రతకాలి. ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చిన ప్రభువు కోసమే బ్రతకాలి. ఇందులో పాలు పొందకపోతే, యేసయ్య శరీరంలో, రక్తంలో పాలు పొందకపోతే మనకి ఎన్ని నష్టాలు ఉంటాయంటే ఆయన జీవాన్ని పొందుకోలేము. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 56 నుంచి ఉంటాయి, 52 నుంచి ఉంటుంది. మీలో మీరు జీవం పొందుకుంటారు అని చెప్పేసి
ఒక 6-7 ఆశీర్వాదాలు ఉంటాయి. జీవం పొందుకుంటాము, ఆయన శక్తిని పొందుకుంటాము, ఆయన పునరుద్ధానంలో పాలుపంపులు పొందుకుంటాం, ఆయనతో సహవాసం పొందుకుంటాం. ఏసేసరి ప్రభు సంస్కారంలో పాల్గొన్నప్పుడు ఆయన జీవాన్ని పొందుకుంటాం. మీలో మీరు జీవం పొందుకుంటారంటది, తండ్రితో కూడా జీవం పొందుకుంటారంటది, రాకడలో ఎత్తబడతారని, నిత్యజీవం పొందుకుంటారు, ఎల్లప్పుడూ జీవిస్తారని యోహాను సువార్త 6:52 నుంచి ఉంటుంది. ఒకటి ఆయన జీవం పొందుకుంటాము, ఆ తర్వాత ఆయన శక్తిని పొందుకుంటాము, ఆయనతో సహవాసం పొందుకుంటాం, ఆయన పునరుద్ధానంలో పాలుపంపులు పొందుకుంటాం, అంత్యదినాన లేపబడతాం. రాకడలో మధ్యాకాశానికి తండ్రి అయిన దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము మట్టి శరీరాన్ని విడిచి మహిమ శరీరంతో ఆయన ఎదుర్కోవాలి అని అంటే ఏసే శరీరంలో ఏసే రక్తంలో పాలుపంపులు పొందాలి, అంత్యదినాన లేపబడాలంటే. ఈ గ్రేట్ బ్లెస్సింగ్స్ అన్నీ మనము పాలుపంపులు ప్రభు సంస్కారంలో పాలుపంపులు పొందకపోతే పొందలేము. చాలామంది చిన్న పాపం చేయగానే దానిలో వద్దు అంటారు, దగ్గరికి రాగానే రొట్టె బల్ల రాగానే వద్దు అని అంటారు, పుచ్చుకోకుండా ఉంటారు. కానీ అలా పుచ్చుకోకుండా ఉంటే మనం ఇంత లాసెస్ మనలో ఆయనతో ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోలేము, ఆయన ఇచ్చే శక్తిని పొందుకోలేము, ఆయన పునరుద్ధానంలో ఆయనతో సహవాసం పొందుకోలేము, ఆయన పునరుద్ధానంలో పాలివారం కాలేము, అంత్యదినాన రాకడలో ఎత్తబడలేము. ఇన్ని లాసెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పొందుకోవాలి. మన కొరకు విరవబడిన ఆయన శరీరాన్ని యోగ్యంగా తీసుకోకపోతే నష్టపోతాం. యోగ్యంగా తీసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి యోగ్యంగా తీసుకోవాలి. యోగ్యంగా తీసుకోకపోతే 3 రకాల నష్టాలు జరుగుతాయి. ఒకటి బలహీనమవుతాం, ఈ 11వ అధ్యాయంలో ఉంటుంది. రెండవది రోగులమవుతాం, మూడవది మరణిస్తాం. ఫస్ట్ ఏంటి, దేవుడు డిసిప్లైన్ చేయటం కోసం బలహీనత ఇస్తాడు. ఇంకా వినకపోతే రోగుల్ని చేస్తాడు, అది కూడా డిసిప్లైన్లో భాగమే. మరీ వినకపోతే వీడి ఆత్మన్న నశించిపోకుండా కాపాడబడాలి. శరీరం నశించిపోయిన ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆత్మన్న రక్షించబడుతుంది కదా అని తీసుకుంటాడు దేవుడు. అందుకని యోగ్యంగా పాల్గొవాలి. అయితే యోగ్యంగా ఎలా పాల్గొంటాము? చిన్న పాపం చేయగానే చాలామంది తీసుకోకుండా అస్సలు ఉండకూడదు. తీసుకోకుండా ఉంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని రకాల దేవుడు ఇచ్చే నష్టాలన్నీ ఉంటాయి. తింటేనేమో అమర్త్యులమవుతాం, తినకపోతే మర్త్యులం. ఏసే రక్తంలో పాలుపంపులు పొందుకోకపోతే మర్త్యులం అంటే చనిపోయేవారు. మనము పుట్టుకతో చనిపోయేవాళ్ళం. కానీ ఏసే శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందగానే మనలో ఏసే పునరుద్ధాన శక్తి వచ్చి అమర్త్యులమవుతాము. మరణాన్ని జయించిన క్రీస్తులో పాలివారం అవుతాం. అయితే ఒకప్పుడు క్రీస్తుకు విరోధులుగా ఉన్నవాళ్ళం క్రీస్తుకి విధేయులం అవుతాం. క్రీస్తు రక్తం తీసుకోకపోతేనేమో ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే 3 నష్టాలు ఉన్నాయి, రోగులమవుతాం. మరి ఏంటి పరిష్కారం? పరీక్షించుకొని సరి చేసుకోవాలి. మనకి యోగ్యత ఎక్కడి నుంచి వచ్చుద్ది? పాలు పొందితే యోగ్యంగా పాలు పొందుకోవాలి, అయోగ్యంగా పాలు పొందితే శిక్ష వస్తుంది. పొందకపోతే అంత్యదినాన లేపబడలేము. మరి మిగిలిన దానికి పరిష్కారం ఏంటంటే యోగ్యంగా పాల్గొనటం. మరి యోగ్యత అంటే ఏంటి అంటే నాలో ఏ యోగ్యత లేదు ప్రభువా, నువ్వే నా యోగ్యత, నీవు కార్చిన రక్తమే నా యోగ్యత. ఆయన కృపాసనం వద్దకు చేరటానికి యేసయ్య రక్తమే మన యోగ్యత కదా. నాకు ఏ యోగ్యత లేదు దేవా, నీవే నా యోగ్యత అని ఆయన మన కోసం చేసిన ఆ బలియాగాన్ని అంగీకరిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా భయముతో వణుకుతో పొందుకోవటమే యోగ్యత. మనకి కేర్లెస్గా నిర్లక్ష్యంగా కొన్ని సంఘాల్లో చూస్తాం, ఎంత నిర్లక్ష్యం. కొన్ని సంఘాల్లో భయంతో నిలువు మోకాళ్ళ మీద భయంతో తీసుకుంటారు. మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని పొందుకోవాలి. మనకి యోగ్యత లేదు అని గ్రహించుకొని దేవుడే మన యోగ్యత, ఆయన మన కోసం చేసిన బలియాగం, ఆయన కార్చిన ఆ రక్తమే మనకు యోగ్యత అని పొందుకోవాలి. తర్వాత కొంతమంది పాపం విడిచిపెట్టరు, పాపం చేస్తూనే ఉంటారు, దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు, బల్ల ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు, కానీ పాపాన్ని విడిచిపెట్టరు. కానీ ఈ బల్లారాధనలో పాల్గొనాలంటే భయపడి బల్లని విడిచిపెట్టేస్తారు. అంటే యేసయ్య శరీరాన్ని రక్తాన్ని పాలుపంపులు పొందుకోవటాన్ని విడిచిపెడతారు. దీన్ని విడిచిపెడతారు కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టారు. కానీ యాక్చువల్గా వాక్యానుసారం అయితే పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య శరీరం యొద్దకు యేసయ్య రక్తం యొద్దకు ధైర్యంగా వచ్చి పాలుపంపులు పొందాలి. కానీ మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేక బల్లకు దూరం అయిపోతారు. దీనికి దూరం అవ్వకూడదు, పాపానికి దూరం అవ్వాలి, ఇది ముఖ్యం.
అయితే మనల్ని పరీక్షించుకొని పాల్గొనాలి. ఇదే కదా పరిష్కారము. మనకు యోగ్యత లేదు, ఆయనే మన యోగ్యత. పరీక్షించుకొని పాల్గొనాలి. ఎలా పరీక్షించుకోవాలి? 4 యాంగిల్స్లో పరీక్షించుకోవాలి. 4 యాంగిల్స్లో పరీక్షించుకోవాలి. 4 యాంగిల్స్ ఏంటంటే, యేసయ్య మన కోసం ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని, శిలువలో ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన విరువబడ్డాడు, ఆయన రక్తం ఆఖరి బొట్టు వరకు కార్చాడని, ఆయన శిలువలో ఎంత కష్టపడ్డాడు మన కోసమని వెనక్కి తిరిగి శిలువ వైపు బ్యాక్కి చూసుకొని ఆ తర్వాత పరీక్షించుకొని పాల్గొనాలి. ఇది ఒక డైరెక్షన్, బ్యాక్కి చూడటం. యేసయ్య శిలువలో మన కోసం చేసిన ఆ బలియాగాన్ని గురించి ధ్యానపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, నేను కదా ఆ శిక్ష అనుభవించాల్సింది, నా ప్లేస్లో ఆయన రీప్లేస్మెంట్ అయ్యాడు కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలేదు కదా అని అలా బ్యాక్కి చూసుకుంటూ సరి చేసుకోవాలి. ఒకటి పరీక్షించుకోవాలి. రెండవది ఏంటంటే, మన హృదయం లోపలికి చూసుకోవాలి. మన హృదయం లోపల ఏ పాపం దాగిందో అని లోపలికి తొంగి చూసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి అలా పరీక్షించుకోవాలి. ఆ తర్వాత చుట్టూ చూడాలి. 4 యాంగిల్స్ చూడాలన్నాను కదా. ఒకటి బ్యాక్ చూడాలి, బ్యాక్లో యేసే మన కోసం చేసిన బలియాగాన్ని చూడాలి. రెండోది మన హృదయంలోకి చూసుకోవాలి. మన హృదయంలో ఏదన్నా పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కానీ, దేవుడికి మనకి దూరం చేసే పాపాలు కానీ ఏమన్నా ఉన్నాయా, హృదయంలోకి చూసుకొని లోపలికి చూసుకొని, బ్యాక్కి చూడాలి, లోపలికి చూసుకొని, హృదయం లోపలికి చూసుకొని పరీక్షించుకోవాలి. తర్వాత చుట్టూ చూడాలి. చుట్టూ ఉన్న మన సహోదరులే కానీ, కుటుంబ సభ్యులే కానీ, సంఘ సభ్యులే కానీ, సమాజంలో ఉన్నవారే కానీ, ఎవరితోనన్నా మనకి సమాధానం లేదా, ఎవరితోనన్నా సమాధానం కోల్పోయామా, వెంటనే సరి చేసుకోవాలి. పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుకు చూడాలి. ముందుకంటే అడ్వాన్స్గా ఫ్యూచర్లోకి చూడాలి. ఎందుకు? ఈ వాక్యం ఉంటుంది, ఆయన రాకడను అపేక్షిస్తూ, ఆయన రాకడ వచ్చు వరకు ఎదురు చూస్తూ తీసుకోవాలని. ఇదే 11లోనే ఎక్కడ ఉంటుంది. యేసయ్య రాకడ వచ్చు వరకు ముందుకు చూడాలి. ప్రభువు వచ్చు వరకు, ఆయన రాకడ వచ్చు వరకు నిరీక్షణతో మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కొంటాను. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుకుంటేనే నాకు ఆ మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది, నిత్యజీవం పొందుకునే శక్తి వస్తుందని ముందుకు చూస్తూ పాల్గొనాలి. ఎన్ని రకాలు? 4 యాంగిల్స్. ఒకటి వెనక్కి శిలువ వైపు చూడాలి. శిలువలో ఆయన కోసం మన కోసం చేసిన శ్రమల్ని, ఆ బాధల్ని, వాటన్నిటిని, ఆ త్యాగాన్ని, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి మన హృదయం లోపలికి చూసుకోవాలి. హృదయంలో ఏమైనా పాపం ఉంటే దాన్ని పరీక్షించి తొలగించుకోవాలి. రెండవది చుట్టూ చూడాలి. అందరితో సమాధానం ఏమన్నా కోల్పోయినా అని సరి చేసుకోవాలి. మూడవది ముందుకు, దేవుడు రాకడలో రాబోతున్నాడు, ఆయన కోసం నిరీక్షణతోటి ఆయన వచ్చినప్పుడు మనము నిత్యజీవం పొందుకోవడానికి అక్కడికి ఎగరగలగాలి. కాబట్టి అలా చూసుకుంటూ 4 రకాల యాంగిల్స్లో సరి చేసుకోవాలి. తర్వాత యేసయ్య మొట్టమొదటి సూచక్రియ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షారసం. ఇప్పుడు మనం ప్రభు సంస్కారంలో పాల్గొనేటప్పుడు ఆ పరిశుద్ధుడైన ఆ వ్యక్తి సేవకుడు ప్రార్థన చేయగానే ద్రాక్షారసం ఎలా మారుతుంది? యేసయ్య రక్తంగా మారుతుంది. నీళ్ళని ద్రాక్షారసంగా చేసిన దేవుడికి ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగా మార్చగల శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి అదొక తలంపు. అలా యేసయ్య ఆ ద్రాక్షారసం ఎప్పుడైతే ప్రార్థన చేయబడింది, ఇందాక చదివిన వాక్యం ప్రకారం మనము కృతజ్ఞతాపూర్వకంగా పరీక్షించుకొని సరిచేసుకొని మనం తీసుకున్నప్పుడు ఆయన రక్తం మన శరీరంలోకి వెళ్ళి మన రక్తంతో కలిసిపోయి మన రక్తంలో ఉన్న ఆ పాప లక్షణాన్ని తొలగించి యేసయ్య లక్షణాలని మనకిస్తుంది. అలా రావాలి ఖచ్చితంగా. మెల్లమెల్లగా మనలో మన సొంత లక్షణాలన్నీ, మన పాప లక్షణాలన్నీ తొలగిపోయి, శరీర క్రియలు, శరీర స్వభావాలన్నీ తొలగిపోయి యేసయ్య స్వభావం, యేసయ్య లక్షణం. యేసయ్య లక్షణాలు ఏంటి? దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు. ఆయన పాపాత్ములు ఆయన పట్ల చేసిన హింస అంతటికీ న్యాయాధిపతి అయిన దేవుడికి అప్పగించుకున్నాడు, కానీ ఎవ్వరిని ఏమీ తిరిగి చేయలేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. తర్వాత యేసుక్రీస్తు ఎంతో ఓర్పును, సహనాన్ని కలిగి అన్నీ మన కోసం భరించాడు. సో ఈ లక్షణాలు మెల్లమెల్లగా ఆయన రక్తాన్ని తీసుకున్న తర్వాత మనలోకి రావాలి. ఆయన రక్తం తాగితే ఆయన లక్షణాలు మనలో కనిపించాలి. ఒకవేళ కనిపించలేదంటే మనం జస్ట్ వర్షిప్ చేస్తున్నాం, వైన్ తీసుకుని వెళ్ళిపోతున్నాం.
వర్షిప్ చేసి వైన్ అంటే ద్రాక్షారసం తీసుకుని వెళ్ళిపోతున్నాం. అంతేగాని దాన్ని మనం యేసయ్య రక్తంగా భావించి ఆ రక్తాన్ని మన శరీరంలో తీసుకుని మన రక్తంలో యేసయ్య రక్తం కలిసిపోతే ఖచ్చితంగా మన లక్షణాలన్నీ మారిపోతాయి. యేసయ్య రక్తం మనము ఆల్రెడీ చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉంది. ఇంకా పాపం చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడి రోమా 8:2 చెప్పినట్లుగా ఆత్మ నియమం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆత్మ నియమం ద్వారా మనం ఇకను పాపాలు చేయకుండా ఉండగలం. ఒకసారి రక్షించబడిన తర్వాత ప్రభు సంస్కారంలో పాల్పొంది యేసయ్య రక్తంలో శరీరంలో పాల్పొందితే మనలోకి తెలియకుండానే యేసయ్య లక్షణాలు వచ్చేస్తాయి, రావాలి. రాకపోతే మనం సరిగ్గా ప్రభు సంస్కారంలో పాల్గొనలేదనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనం వర్షిప్ చేసి వైన్ దాకా వెళ్తున్నామా, వర్షిప్ చేసి యేసయ్య రక్తం తాగి వెళ్తున్నామా అనేది చూసుకోవాలి. యేసయ్య రక్తంలో పాల్పంపులు పొందుకుంటే మనకి ఇంకొక గొప్ప బెనిఫిట్ వస్తుంది. ఏంటంటే పరలోకంలో స్వాస్థ్యం వస్తుంది, పరలోకానికి హక్కునిస్తుంది, రైట్ టు హెవెన్. సో ఇవి కొన్ని తలంపులు ప్రభు సంస్కారం గురించి, యేసయ్య రక్తంలో పాలుపంపులు పొందటానికి గురించి. ఇక నుంచి మనం యేసయ్య రక్తంలో యేసయ్య శరీరంలో పాలుపంపులు పొందుకునేటప్పుడు మన చర్చెస్లో ఈ తలంపులతో, ఈ భావనతో, భయముతో, వణకుతో, కేర్లెస్గా, కొంతమంది అయితే కేర్లెస్గా చైర్స్ మీద కూర్చొని అట్లా తీసుకున్నారు. కొంచెం అనారోగ్యంతో ఉండి మోకరించలేని అది తీసేయండి, కానీ భయముతో సాక్షాత్తు నా చేతుల్లో ఉన్నది యేసయ్య శరీరం, పవిత్రమైన శరీరం, పరిశుద్ధమైన శరీరం, నా కొరకు ఇవ్వబడిన శరీరము, నాకు అంత్యదినాన నన్ను లేపే శరీరము, నిత్యజీవం ఇచ్చే శరీరం, ఎల్లప్పుడూ జీవించడానికి శక్తినిచ్చే శరీరం, జీవం ఇచ్చే రక్తం ఇది, జీవం ఇచ్చే శక్తినిచ్చేది, పునరుద్ధానంలో మనకు పాల్పంపులు ఇచ్చేది అనే గ్రహింపుతో, భయముతో, వణుకుతోటి ఆయన శరీరంలో రక్తంలో పాల్పంపులు పొందాలని దేవుని పేరిట వేడుకుంటున్నాను. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.